ఈ వీడియోలో మనం వన్ పీస్ సీజన్ 2 ఎపిసోడ్ 3ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. జూరో ఫైట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఊహల్లో మెహ్వాక్ ఎప్పట్లాగా వీక్ గానే ఉన్నావు అంటాడు. ఈ గ్రాండ్ లైన్ లో నీలాంటి చిన్న చేపలకి చాలా ప్రమాదం అంటాడు. యూసఫ్ చాపా చాపా అని అరుస్తాడు. జూరో ఫైట్ డిస్టర్బ్ అవుతుంది. సాంజీ ఆ చేపని డిష్ ప్రిపేర్ చేస్తాడు. గ్రాండ్ లైన్ లో ఉండే చేపలు బయట ఎక్కడా చూడలేమంటాడు. మిస్టర్ నైన్ చేపల్ని చూసి మురిసిపోయే వాళ్ళ నన్ను పట్టుకుంది అంటాడు. జూరో వాడి గొంతు పిసికే అంటాడు. అప్పుడే నామి వచ్చి ఇక్కడ వెదర్ చాలా డిఫరెంట్ గా ఉంది, ఇప్పుడే ఎండ కాసింది, అప్పుడే వాన వస్తుంది అని వెళ్ళిపోతుంది. సాంజీ వంటవాడికి కత్తులకి గొప్ప నైపుణ్యం ఉంటుంది అంటాడు. జూరో మన మధ్య తేడా అలా నువ్వు చచ్చిన వాటినే కోస్తావు అంటాడు. సాంజీ చెప్పానుగా తేడా ఏంటో, నైపుణ్యం శైలి అని అంటాడు. నామి అప్పుడే వచ్చి వర్షం పోయి స్నో పడుతుంది, గ్రాండ్ లైన్ లో వెదర్ ఎప్పుడు మారుతూ ఉంటుంది, అందుకే ఇక్కడ ప్రయాణం చేయడం కష్టం అని చెప్తుంది. యూసఫ్ స్నో మ్యాన్ ని ఎవరు చేస్తారు అని వెళ్తాడు. మిస్టర్ నైన్ నవ్వుతాడు. ఆఖరికి నీ సిచ్యువేషన్ ఇలా అయింది ఏంటి, బరోక్వక్స్ నిన్న పనిలో చేర్చుకోవాలనుకుంది అని, 7 ని చేసినట్టే నీ మీద కూడా చైనా అంటాడు. జూరో కట్లు విప్పు చూసుకుందాం అంటాడు మిస్టర్ 7. మంచిగా ట్రై చేసావు అని చెప్పి వెళ్ళిపోతాడు. లూఫీ వెన్స్డే తో మాట్లాడుతూ ఉంటాడు. వెన్స్డే నా గురించి ఆరా తీయడం అయిపోతే నేను ఎలా తప్పించుకోవాలో చూసుకుంటా అంటుంది. లూఫీ నీ గురించి ఆరా తీయట్లేదు, తెలుసుకుంటున్నా అంటాడు. లూఫీ వెన్స్డే ని కట్లు విప్పేసి బయటకు తీసుకువస్తాడు. జూరో హంతకులంటే ఎవరో తెలుసు కదా లూఫీ అని అడుగుతాడు. లూఫీ ఈమె మనని గాయపరుస్తుంది అనిపించట్లేదు, నా మనసు చెప్తుంది ఈమెను నమ్మొచ్చు అని అంటాడు. నామి లూఫీతో నీ మనసు చెప్పినట్టే విను, కానీ మనకి ఒక దారి దొరికేంత వరకు వీళ్ళని కట్టే ఉంచుదాం అంటుంది. వెన్స్డే మమ్మల్ని వదిలేయండి, ఆ దీవి దగ్గర మేం మిమ్మల్ని మర్చిపోతాం అని చూపిస్తుంది. గ్రాండ్ లైన్ లో ఫస్ట్ దీవి అని చాలా ఎక్సైట్ అయి చూస్తారు. వెన్స్డే మిస్టర్ నైన్ తప్పించుకుని నీళ్ళలో దూకి పారిపోతారు. ఆ దీవికి వెళ్తారు. అక్కడ నవ్వుతూ అందరూ హాయ్ చెప్తారు. నామికి మాత్రం ఏదో డౌట్ గా ఉంటుంది. లూఫీ వీళ్ళకి సముద్రపు దొంగలంటే ఇష్టమేమో అంటాడు. లూఫీ దగ్గరికి ఒక అతను వస్తాడు. అతనితో లూఫీ కాబోయే సముద్రపు దొంగలకి రాజుని అని పరిచయం చేసుకుంటాడు. అతను నా పేరు ఇగరం, నేను ఈ ఊరికి మేయర్ని, ఈ దీవిలో సముద్రపు దొంగలని అభిమానిస్తాం అంటాడు. అక్కడ ఉన్న సిస్టర్ తో మరో సముద్రపు దొంగలకి వినోదం కలిగించే భాగ్యం మనకు వచ్చింది అంటాడు. ఆ సిస్టర్ నిన్న రాత్రి వచ్చిన టులిప్ సముద్రపు దొంగల కన్నా వీళ్ళు సరదాగా ఉంటారు అనుకుంటున్నాను అంటుంది. చాలా సరదాగా ఉంటామని యూసఫ్ సాంజీ అంటారు. యూసఫ్ నిన్న రాత్రి వచ్చిన ఈ సముద్రపు దొంగలు ఉన్నారా అంటే పార్టీ చేసుకుని వెళ్ళిపోయారు అని చెప్తారు. లూఫీ మీకు హంతకులన్నా కూడా ఇష్టమా అని అడుగుతాడు. ఎందుకలా అడిగారు అంటే, నిన్న మా పడవ నుంచి 2 హంతకులు తప్పించుకున్నారు, బహుశా వాళ్ళు ఇక్కడికే వచ్చి ఉండొచ్చు, నీలిరంగు జుట్టున్న అమ్మాయి కిరీటం పెట్టుకున్న అబ్బాయి అని చెప్తాడు. మేయర్ థ్యాంక్స్ హెచ్చరించినందుకు అంటాడు. ఆమె లాగ్ పోస్ట్ రీసెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతుంది. రేపు ఉదయానికల్లా రీసెట్ అవ్వి అది దగ్గరలో ఉన్న దీవిని చూపిస్తుంది అంటాడు. నామి అయితే రాత్రంతా ఇక్కడే ఉండాలా అంటే, ఇది మరవలేని రాత్రి అవుతుంది అని చెప్తాడు. మేయర్ వాళ్ళందరినీ పార్టీ చేసుకోవడానికి తీసుకుని వెళ్తాడు బార్ కి. యూసఫ్ స్టోరీస్ చెప్తూ ఉంటాడు. లూఫీ ఈస్ట్ బ్లూ నుంచి చాలా దూరం వచ్చేసాం, ఇంకా ముందు ఎలాంటి ప్రమాదాలు వస్తాయో తెలీదు, మేం ప్రాణాలతోనే ఉన్నాం, కలిసున్నాం, పార్టీ చేసుకుందాం అని చీర్స్ చెప్తాడు. మిస్టర్ నైన్ వెన్స్డే ఆ దీవికి వస్తారు. వెన్స్డే మనల్ని తిమింగలం మింగేసింది అంటే మిస్టర్ 8 నమ్మడు, తిడతాడు అంటుంది. నేను అతను ఎక్కడున్నాడో చూస్తాను అంటుంది. నేను వస్తాను, కలిసి వెళ్దాం అంటాడు మిస్టర్ నైన్. భయపడకు, నేను చెప్తాను, మనం పార్ట్నర్స్ కదా, నీ పని పూర్తి చేయి అని వెళ్తుంది. లూఫీ ఫుడ్ తింటూ ఉంటాడు. నామి గేమ్స్ ఆడుతుంది. యూసఫ్ గేమ్స్ ఆడుతూ తాగుతూ ఉంటాడు. జూరో తాగుతాడు. సాంజీ డ్రింక్ మిక్స్ చేసి అమ్మాయిలకి ఇస్తూ ఉంటాడు. నామి ఈ దీవి బొమ్మ వెయ్యాలి, క్యాటస్ ప్లాంట్స్ పైకి ఎక్కి చూస్తే దీవి మొత్తం కనిపిస్తుంది అంటుంది. ఆగిపడిపోయిన సిస్టర్ అక్కడికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్తుంది. నామి అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. లూఫీ జూరోతో మన వాళ్ళని చూడు, గొప్ప బృందం అయ్యాం, గ్రాండ్ లైన్ వరకు చేరుకున్నాం అంటాడు. జూరో సైలెంట్ గా ఉంటాడు. ఏమైంది అంటే మెహ్వాక్ అంటాడు. వాడి స్థాయికి చేరాలంటే ఇంకా చాలా కష్టపడాలి అంటాడు. లూఫీ మనం సాహసయాత్ర చేస్తున్నాం, ఎంతో మందితో తలపడుతున్నాం, నువ్వు అతన్ని మళ్ళీ కలిసేసరికి బాగా ఎదిగిపోతావు, నా మనసు చెప్తుంది అంటాడు. జూరో ఆ హంతకుల్ని వదిలేమని చెప్పింది కూడా ఆ మనసే కదా అంటాడు. లూఫీ అది తప్పో కాదో ఇంకా తెలీదు అంటాడు. ఇప్పుడు ఏం చెప్తుంది నీ మనసు అంటే, మిఠాయిలు తినమని చెప్తుంది, వచ్చే దారిలో బేకరీ చూశాను, వెళ్తాను అంటాడు. సాంజీ 2 అమ్మాయిలకి డ్రింక్ కలిపి ఇస్తాడు. ఇది వద్దు, పైన గదిలో మంచి సరుకుంది, మీ ఫ్రెండ్ ని కూడా తీసుకురా అని టెంప్ట్ చేస్తారు. లూఫీ బేకరీలో యాపిల్ పై తింటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మేయర్ వస్తాడు. లూఫీ నేను తిన్నదానికి డబ్బులు ఇస్తాను అంటే వద్దు అంటాడు. లూఫీ మమ్మల్ని
మమ్మల్ని ఏం చేయనందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. మేయర్ గ్రాండ్ లైన్ లో జరిగే విషయాలన్నీ మాకు తెలిసిపోతాయి. ఇంత చిన్న వయసులో ఒక సముద్రపు దొంగకి అంత పెద్ద బహుమతి ప్రకటించడం ఏంటి అని అడుగుతాడు. లూఫీ, మేం ఒక మెరీన్ ని చంపాం, దుర్మార్గుడైన బట్లర్ ని చంపాం, నామీ విలేజ్ ని హింసించిన ఫిషర్ మ్యాన్ ని చంపాం అని చెప్తాడు. మేయర్, అంటే మీరు కాపాడుతూ ఉంటారా అంటే లూఫీ అవునా అంటాడు. మేయర్, అందరినీ నమ్మకండి అని చెప్తాడు. లూఫీ, నా మనసు చెప్తుంది ఎవరిని నమ్మాలో, మీరు మంచివారు అంటాడు. అప్పుడే మిస్ వెన్స్డే అక్కడికి వస్తుంది. లూఫీకి అప్పుడే అర్థమవుతుంది వాళ్ళు బరోక్ వర్క్స్ చెందిన వాళ్ళు అని. మిస్టర్ 8 మ్యూజిక్ వాయిస్తూ ఉంటాడు. వెన్స్డే మ్యాజికల్ వెంటిగో డాన్స్ చేస్తుంది. లూఫీ అన్కాన్షియస్ అవుతాడు. వెన్స్డే మనం అనుకున్నది పూర్తయింది అని చెప్తుంది. నామీ విలేజ్ లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక వ్యక్తి టులిప్ పైరేట్ బాడీస్ ని పడేస్తాడు. అది నామీ చూస్తుంది. నామీకి అర్థమవుతుంది వీళ్ళు సముద్రపు దొంగల్ని చంపేస్తారు అని. ఆ వ్యక్తి, మేమేం చెడ్డవాళ్ళం కాదు, చంపేసిన వాళ్ళని మర్యాదగా పూడ్చి పెడతాం, నిన్ను అలాగే చేస్తాం అంటాడు. నామీ వాడిని కొట్టి పడేస్తుంది. జూరోని చంపడానికి మనుషులు వస్తారు. జూరో వాళ్ళని కొట్టి పడేస్తాడు. నామీ జూరోకి చెప్తుంది మన వాళ్ళని వెతకాలి, ఈ ఊరు మంచిది కాదు అని. జూరో లూఫీ బేకరీలో ఉన్నాడు, సాంజీ యూసఫ్ బార్లో ఉన్నారు అని చెప్తాడు. నామీ, నువ్వు వాళ్ళని తీసుకురా, నేను లూఫీ దగ్గరికి వెళ్తాను అంటుంది. జూరో బార్లోకి వెళ్తాడు. అక్కడ అందరూ బరోక్ వర్క్ ఏజెంట్సే ఉంటారు, నన్ను చంపడానికి ఇద్దరు సరిపోరు అంటాడు. అప్పుడే అక్కడికి మిస్టర్ 9 కూడా వస్తాడు. మిస్టర్ 9, మీ ముందున్నవాడు మనం గౌరవించే మిస్టర్ 7 ని చంపాడు, వాణ్ణి ఎవరు చంపుతారో వాళ్ళని ఇప్పుడే సరిహద్దు ప్రతినిధిగా చేస్తాను అంటాడు. జూరో తన కొత్త ఖడ్గాలతో అక్కడున్న వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళని చంపేస్తాడు. అప్పుడే అక్కడికి ఒక సిస్టర్ వచ్చి అమాయకంగా చంపొద్దు అంటుంది. జూరో మీద స్ప్రే కొట్టి కత్తితో పొడుస్తుంది. జూరో ఆ సిస్టర్ రావడం గమనించి చంపేస్తాడు. జూరోకి మిహాక్ భ్రమలా కనిపిస్తాడు. మిహాక్, బలం కూడగట్టుకో, నాకు తెలిసి 100 మందిలో 40 మందినే చంపావు అంటాడు. జూరో లెక్క పెడుతూ చంపుతూ ఉంటాడు 50 అని. మేయర్, వెన్స్డే మాట్లాడుకుంటూ ఉంటారు. మేయర్, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. వెన్స్డే, మనం కలిసే మొదలు పెట్టాం, కలిసే ముగిద్దాం అంటుంది. వీళ్ళ దగ్గర ఒక ఓడ ఉంది, అందులో వెళ్ళిపోదాం అంటుంది. వీకి మెలకువ వస్తుంది. మంచి వాళ్ళు అనుకున్నాను, మీరు తోడు దొంగలు అంటాడు. వెన్స్డే, మేయర్ ఒక వెహికల్ లో ఓడ దగ్గరికి బయలుదేరతారు. అప్పుడే లూఫీ తన లబ్బర్ హ్యాండ్ తో వెహికల్ ని పట్టుకుంటాడు. జూరో 72 మందిని చంపేస్తాడు. మిస్టర్ 9 తో నీ కిరీటం దించే టైం వచ్చింది అంటాడు. జూరో ఫైట్ చేస్తూ యూసఫ్, సాంజీ ఉన్న రూమ్ దగ్గరికి వస్తాడు. అక్కడున్న అమ్మాయిలతో ఫైట్ చేస్తాడు. వాళ్ళకి ఒక చిన్న కత్తిని ఇచ్చి ఓడని సిద్ధం చెయ్యండి అని చెప్తాడు. మిస్టర్ 9 మనుషుల్ని పంపుతూ ఉంటాడు. జూరో 92 మందిని చంపేస్తాడు. లూఫీ వెహికల్ మీద వేలాడ్డం నామీ చూస్తుంది. లూఫీ తన హ్యాండ్స్ యూజ్ చేసి వెహికల్ ని తిరగబడేలా చేస్తాడు. నామీ, ఈ ఊరంతా బరోక్ వర్క్సే అని చెప్తుంది. వెన్స్డే, ఇక్కడ మీకు తెలియని విషయాలు చాలా జరుగుతున్నాయి అంటుంది. లూఫీ, వీళ్ళు మన బెర్రీని దొంగలించాలని చూశారు అంటాడు. మేయర్, క్షమించండి, మాకు ఇంకో దారి కనిపించలేదు అంటాడు. అప్పుడే అక్కడికి మిస్ వ్యాలంటైన్, మిస్టర్ 5 వస్తారు. వెన్స్డే, మిస్టర్ 0 సాయానికి పంపారా, మాకు ఏ హెల్ప్ అవసరం లేదు అంటుంది. మిస్ వ్యాలంటైన్, కనిపెట్టలేమనుకున్నారా అంటుంది. మిస్టర్ 5, మా సంస్థకి సంబంధించిన విషయాల్లో ఎవరో తలదూరుస్తున్నారు అంటాడు. నామీ, లూఫీ వాళ్ళు మన గురించి ఇక్కడికి వచ్చినట్టు అనిపించడం లేదు అంటుంది. మిస్టర్ 5 కి డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉంటాయి. మిస్టర్ 5 బాంబ్ వేస్తాడు, వీళ్ళు తప్పించుకుంటారు. లూఫీ, ఇలా కూడా బాంబులు వేస్తారా అంటాడు. నామీ, తను ఎటు వెళ్ళింది అని అడుగుతుంది. వెన్స్డే నామీతో చెప్తుంది మిస్ వ్యాలంటైన్ తన కిలో ఫ్రూట్స్ ఎత్తులతో తన బరువుని పెంచుకోగలదు, తగ్గించుకోగలదు అని. జూరో మిస్టర్ 9 తో ఓటమిని ఒప్పుకో అంటాడు. నువ్వు ఇప్పటిదాకా చంపింది దద్దమ్మలనే, ఇప్పుడు వీళ్ళని ఎదుర్కో అని కొంతమందిని పంపిస్తాడు మిస్టర్ 9. జూరో వాళ్ళతో కూడా ఫైట్ చేసి చంపేస్తాడు. జూరో, ఆ కిరీటం తీసే టైం వచ్చింది అంటాడు. మిస్టర్ 9 కి జూరోకి ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మిస్ మండే వస్తుంది. ఆమెతో కూడా జూరో ఫైట్ చేస్తూ ఉంటాడు. మిస్టర్ 9 జూరో హ్యాండ్స్ కి తాడు వేసి ట్రాప్ చేస్తాడు. మిస్టర్ 5, మిస్ వ్యాలంటైన్ వీళ్ళని వెతుకుతూ ఉంటారు. మిస్టర్ 5 అంటాడు, మిస్టర్ 0 ఆమెను ఎంతగానో నమ్మారు, ఆమెకు మనతో ఉండే అర్హత లేదు, అంతేగా మిస్ వెన్స్డే అని. మిస్ వ్యాలంటైన్, పోనీ ఇలా పిలవమంటారా యువరాణి గారు అంటుంది. అప్పుడే మిస్టర్ 5 బాంబ్ వేస్తాడు. దాని నుంచి వీళ్ళు తప్పించుకుంటారు. మిస్టర్ 9, ఆ శబ్దం విన్నావా, వాళ్ళు మా పై ఏజెంట్లు, చాలా పవర్ఫుల్, మీ వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో చేస్తారు అంటాడు. జూరో మిస్టర్ 9 ని, మిస్ మండేని చంపేసి 99 అంటాడు. అప్పుడే ఇంకొక వ్యక్తి వస్తాడు. 100 అని ఆ వ్యక్తిని చంపేస్తాడు. ఊహలో మెహ్వాక్, గెలిచావని మురిసిపోకు అని చెప్తాడు. జూరో, ఇది ఆరంభమే అంటే ఇంకా మొదలే అవ్వలేదు అంటాడు. నామి, ఇప్పటికైనా మీ గురించి చెప్పండి యువరాణి గారు అంటుంది. వెన్స్డే, నేను ఇగరం బరోక్ వర్క్స్ ని మట్టు పెట్టడానికి
వెళ్ళాం, అందుకే వాళ్ళు మా వెంట పడుతున్నారు అంటుంది. నామి ఇదంతా ఎందుకు నమ్మాలి అంటే, నమ్మినా నమ్మకపోయినా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అందరూ చస్తాం అని చెప్తుంది. ఇగరంకి కడుపులో ఒక చెక్క గుచ్చుకుంటుంది. ఇగరం నువ్వు వాడ దగ్గరికి వెళ్ళు, నేను రాలేను అంటాడు. వెన్స్డే ఇది ఇలా ముగిసిపోకూడదు అని ఏడుస్తుంది. ఇగరం తను కన్నీళ్లు తుడిచి, నా పేరు ఇగరం, అలబాస్టర్ రాయల్ గార్డ్ కెప్టెన్ని, మా యువరాణి జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మా దేశ భవిష్యత్తుని ఈమె కాపాడాలి అంటాడు. లూఫీ నేను మీకు మాటిస్తున్నాను అంటాడు. నామి వాళ్ళు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారో మనకు తెలీదు, నువ్వెలా మాట ఇవ్వగలవు అంటుంది. లూఫీ మనం చేస్తున్నాం అన్నట్టు చూస్తాడు. నామి కోటి బెర్రీస్ ఇవ్వండి అంటుంది. జూరో అప్పుడే వస్తాడు. ఎప్పుడు డబ్బు గోలేనా, అసలు ఏం జరుగుతుంది అంటాడు. నామి మనకి ఒక పని పడింది అంటుంది. డబ్బు కోసం అయితే నువ్వు నన్ను ఇందులోకి లాగకు అంటాడు. ఇగరం మీరు ఓడ ఎక్కి తప్పించుకునే వరకు నేను వీళ్ళని అడ్డుకుంటాను, వెళ్ళండి అంటాడు. వెన్స్డే నేను వెళ్ళను అంటే ఇగరం నువ్వే ఈ దేశాన్ని కాపాడాలి, వెళ్ళు అంటాడు. లూఫీ దిగులు పడొద్దు అని చెప్తాడు. ఇగరం బయటకు వచ్చి తన హెయిర్ లో దాచిపెట్టి ఉన్న తుపాకులతో బుల్లెట్ వర్షం కురిపిస్తాడు. లూఫీ వాళ్ళు అప్పుడే తప్పించుకుని షిప్ లోకి వచ్చేస్తారు. ఇగరం దగ్గర ఉన్న బుల్లెట్స్ అయిపోయిన తర్వాత మిస్టర్ 5 ఇగరం ని బాంబ్ వేసి చంపేస్తాడు. బాంబ్ పేలడం చూసి వెన్స్డే ఏడుస్తుంది. నామి మేమున్నాం అని చెప్పి ఓదారుస్తుంది. మిస్టర్ 5 మిస్ వ్యాలంటైన్ ఆ విలేజ్ లో చచ్చిపడి ఉన్న వాళ్ళని చూస్తారు. మిస్టర్ 5 100 మంది ఏజెంట్లు పోయారు అంటాడు. మిస్టర్ 9 అక్కడే ఉంటాడు. మిస్ వ్యాలంటైన్ వెన్స్డే గురించి అడుగుతుంది. తను ఒక గూఢచారి, అలబాస్టా యువరాణి తనే కనిపెట్టడానికి సాయం చెయ్యి అంటారు. మిస్టర్ 9 తను ఒక ద్రోహే కావచ్చు, కానీ నా పార్ట్నర్ అంటాడు. మిస్ వ్యాలంటైన్ చెప్పు లేకుంటే చస్తావంటుంది. మిస్టర్ 9 నవ్వుతూ మిస్టర్ 0 నా పార్ట్నర్ ని పట్టుకోవడానికి మిమ్మల్ని పంపాడు, మీరు ఫెయిల్ అయ్యారు, మిస్టర్ 0 చేతిలో మీకు చావు మూడింది అంటాడు. మిస్ వ్యాలంటైన్ బాయ్ చెప్పి వాడి మొహం మీద కొడుతుంది. లూఫీ ఈ పోరాటం ఏమైనా నేర్పిందా అంటాడు. జూరో నేర్పింది, ఆమె గురించి నీ మనసు ఏం చెప్తుందో తెలుసుకున్నావా అంటాడు. లూఫీ ఆమెకు సహాయం అవసరం అని చెప్తాడు. వెన్స్డే నీ నమ్మకాన్ని ఒమ్ము చెయ్యను అని ఇగరం కర్చీఫ్ పట్టుకుని చెప్తుంది. వెన్స్డే అందరితో చెప్తుంది, నా పేరు నెఫితారి వివి, అలబాస్టా యువరాణిని. బరోక్ వర్క్స్ మా నాన్నగారికి ప్రజలకి మధ్య చిచ్చు పెట్టారు. నేను ఇగరం బరోక్ వర్క్స్ సీక్రెట్ ని తెలుసుకున్నాం, మిస్టర్ 0 అసలు రూపాన్ని తెలుసుకున్నాం, మా నాన్నగారికి ఈ విషయం తెలియజేయాలి అంటుంది. అప్పుడే అక్కడికి మిస్టీరియస్ ఉమెన్ వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ 3 అనేది ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.